హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లాల్ పాసి బ్లాగ్స్. మనం ఈరోజు 6th వీక్ ఆఫ్ బాక్స్ క్రికెట్లకు అయితే వచ్చేసినాం. ఈరోజు మళ్ళీ లయన్స్ వర్సెస్ చీతా రైవల్లీ మీరు చూడడానికి రెడీగా ఉండండి, స్టే ట్యూన్ ఉండండి. ఈసారి అయితే మళ్ళీ రసూత్రంగా సాగుతుందని నేను అనుకుంటున్నాను. ఆపోజిట్ టీం వాళ్ళు అయితే ఇంకా రాలేరు, మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అఖిల్ అయితే ప్రతి వీక్ లేటే వస్తున్నాడు, ఈ వీక్ కూడా లేట్ వచ్చింది, ఇంకా రానలేడు. ఇప్పుడైతే నేను మీకు ఒక కొత్త ప్లేయర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. మా టీంలోకి ఆడడానికి వచ్చిండు ఇంకొక ప్లేయర్. ఎవరంటే వాని పేరు పి మనోజ్. మా 10th క్లాస్మేట్స్ అందరం మేము. ఇప్పుడే ఇతనైతే పి మనోజ్ మా కొత్త ప్లేయర్. ఎవరి టీంలో ఆడతాడు ఇంకా వెళ్ళి లయన్స్ కావాలా చీతా కావాలా ఆనే కాదు చెప్పినా ఆల్రెడీ. హాయ్ గైస్, ఈరోజు నేను వచ్చిన, సో వీళ్ళకి లక్ తీసుకొస్తాను. ఇదైతే సంత అయితే సమోసాలు తింటా ఉన్నాడు. చూడండి, ఎప్పుడు తిందామనే చూస్తుంటాడు. ఇప్పుడే ఇంట్లో తినేసి వచ్చిండు, మళ్ళీ సమోసాలు తింటాడు. ఏంద్రా సంతు? మేమైతే ఈరోజు క్రికెట్ కోసం అయితే మేము ఎల్లమ్మ జాతర వదిలేసుకుని అయితే వచ్చిన నేను చుట్టాలంటి కాడికి. కానీ ఆడమైతే ఫుడ్ కూడా తినకుండా వచ్చింది, ఎందుకంటే క్రికెట్ అంత డెడికేషన్ నాకు. ప్రతి వీక్ లేట్ వస్తాడు. వీని వల్ల మాకు టైం వేస్ట్ అవుతుంది. మేము బుక్ చేసిన స్లాట్ అంతా టైం వేస్ట్ అవుతుంది. ఏందో ఏమో వీటి కోసం మాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు మనం బాక్స్ క్రికెట్ 6th వీక్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు టాస్ అయితే ఇస్తున్నాం. హెడ్స్ అయితే మనమే గెలిచేసినాం టాస్. ఇప్పుడు మ్యాచ్ కూడా మనమే గెలుస్తున్నాం, చూసుకుందాం. అఖిల్ వాళ్ళు గెలిచి టాస్ చూద్దాం, మ్యాచ్ మనమే గెలుస్తాం. వీళ్ళు టాస్ గెలిచిన మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం. ఏమంటారు ప్రైప్? మనమే గెలిచిపోతున్నాం, ఓకేనా? ఇప్పుడు అఖిల్ చీతాస్ టీం అయితే వాళ్ళు టాస్ గెలిచిరు. వాళ్ళు మ్యాచ్ ఎట్లా వెళ్ళారు కాబట్టి టాస్ అయితే గెలిచిరు ఈ పాపం వాళ్ళు. సో ఇప్పుడు ఎవరు దిగుతారో మా టీం నుంచి అయితే బౌలింగ్ ఎవరేస్తారు? బౌలింగ్ అయితే ప్రదీప్ వేస్తుంది మా టీం నుంచి, లయన్స్ టీం నుంచి. ఇప్పుడు లయన్స్ టీం నుంచి చీతాస్ టీం నుంచి ఎవరు దిగుతారో వాళ్ళని ఆడుదాం. చీతాస్ టీం నుంచి స్ట్రైకర్లా ప్రవీణ్, నాన్ స్ట్రైకర్లా ప్రవీణ్ దిగుతుంది, స్ట్రైకర్లా నేను ఆడుతున్నా. చూద్దాం ఎట్లా ఆడతామో చూపిస్తాం. 6th వీక్ బాక్స్ క్రికెట్లకు అయితే ఎంటర్ అయిపోయినాం మనం. సో ఈ రోజు అయితే ఫస్ట్ టాస్ మనమైతే గెలిచినాం, మ్యాచ్లు కూడా మనమే గెలుస్తున్నాం. చూసుకుందాం చీతాస్ టీమో లయన్స్ టీమో చూసుకుందాం. లాస్ట్ వీక్ లయన్స్ అని చెప్పి లయన్స్ మొత్తం ఓడిపోయింది. ఖాళీ 3 ఓవర్లో 31 చేసి ఎట్లా వేసారు చూసిరు కదా. ఈసారి దానికంటే ఇంకా 2 times ఎక్కువనే ఉంటుంది. సరే చూసుకుందాం రా, మీరు గెలుస్తారా మేము గెలుస్తామా? ఓకే రా, చూసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది మ్యాచ్. ఫస్ట్ సో గాయ్స్, ఇప్పుడైతే నేను బౌలింగ్ అయిపోతున్నా. నా స్పిన్ చూస్తే పరిచయం అయిపోతారు. ఒక్క బాల్ టచ్ చేయని. చూడండి గాయ్స్, లెట్స్ గో. ఫస్ట్ బాల్ అయితే సింగిల్ వచ్చేసింది మాకు. ఫస్ట్ బాల్ అయితే మాకు సింగిల్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ బాల్ అయితే కంటిన్యూ అవుతుంది. సెకండ్ బాల్ డాట్. అరే మనోజ్ ఫీల్డింగ్ మనోజ్. థర్డ్ బాల్ అయితే మనోజ్ అయితే సెక్సీగా ఆపేసిండు. నాట్ అవుట్. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ అయితే ఇప్పుడు డాట్ బాల్. ఫస్ట్ ఓవర్ అయితే మాకు 2 అయితే స్కోర్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఓవర్ అయితే మనోజ్ స్టార్ట్ చేస్తుండు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. మనోజ్ అయితే స్కై అంటారు మా దాంట్లో. ఇప్పుడైతే సెకండ్ బాల్ వేసిండు. సో సెకండ్ బాల్ కూడా డాట్ చేసిండు మనోజ్ అయితే. వాట్ ఏ బాల్ మనోజ్. బ్యాటింగ్ 6 అయితే కొట్టేసిండు సంతు మా దగ్గర అయితే. అరే ఏమైంది? వచ్చిన ఆరు సంతు అంటున్నా. అరే అవుటా, చాలా దూరం అవుటా సంతు, అవుట్. ఎందుకు ఇస్తావు డైరెక్ట్? 2 overs అయితే స్కోర్ 9 కొట్టేసారు. ఇంకా 2 overs పెండింగ్ ఉన్నాయి. మనం ఎంత కొడతామో చూపిస్తాం వీడియోలో. స్కోర్ 17. షాట్ बेटा
అరే షార్ట్ రాకి స్కోర్ 29 3 ఓవర్స్ కంప్లీట్ స్కోర్ 29 ఇది 4th ఓవర్ రన్ అవుతుంది మళ్ళీ ప్రదీప్ గారు వేస్తుంది చూద్దాం ఇప్పుడైతే మొత్తం మురళీధరన్ వేస్తున్నాడు స్పిన్ ఎక్కడో తిరుగుతుంది బాల్ రాహుల్ మన వెళ్ళిపోయింది 3 balls ఫోర్ బాల్స్ మళ్ళీ ఇంకో వికెట్ స్కోర్ 34 గౌతమ్ గారు రన్అట్ అయిపోయాడు లా బాల్ స్కోర్ అయితే 35 టార్గెట్ వచ్చేసి 36 ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది మేము 35 కొట్టినాం టార్గెట్ వచ్చి 36 చూద్దాం కొట్టరో ప్లేయర్ని అయితే ఇంజూర్ చేసిండు క్యాప్టెన్ ఆపోజిట్ క్యాప్టెన్ ఆ ప్లేయర్ని అయితే ఇంజూర్ చేసిండు ఇది సహించలేంది ఇది చూద్దాం మేమే గెలుస్తాం మళ్ళా ఈసారి మేము కొట్టబోతున్నాం చేసేస్తాం సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది నితిన్ అవుట్ అయ్యిండు సో ఐ బీట్ ద స్కోర్ స్కోర్ 2 runs కొట్టినాం 2 wickets పడ్డాయి 1 over వల్ల ఇప్పుడు నేనైతే బ్యాటింగ్కి వచ్చిన కంప్లీట్ 2 runs 2 wickets ఇప్పుడు సెకండ్ ఓవర్ మా మనోజ్ చేస్తాడు మనోజ్ రెడ్డి నేను ఇప్పుడు సెకండ్ ఓవర్ వేస్తున్నా ఇక్కడ వస్తుందో చూద్దాం రెడీయా అప్రిషియేషన్ ఫోర్ ఫోర్ 10 సెకండ్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది 2 overs కంప్లీట్ స్కోర్ 10 ఉంది లాస్ ఆఫ్ 2 wickets ఫోర్ సిక్స్ 26 6 balls 8 runs ఇప్పుడైతే నేను దిగుతున్న స్ట్రైక్లకి చేసేస్తామా లేదా చూద్దాం గాయస్ ఇప్పుడు దాకా నేను స్ట్రైక్లో లేకుండా ఇప్పుడు నేను స్ట్రైక్లోకి వచ్చిన
చేసి చేస్తాం. వైట్ బాల్. సో ఇప్పుడైతే 2 balls 6 runs కొట్టాలి. చాలా ఇంటెన్స్ ఉంది మ్యాచ్ మాత్రము. నైస్. మ్యాచ్ కూడా గెలిచినాం ఈ మ్యాచ్ అయితే.